నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పార్టీలో ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి లీడర్షిప్ ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీలో నెలకొన్నటువంటి సమస్యలు, వివాదాలు, విభేదాలు ఇక రకరకాలుగా అందరికీ తెలిసినటువంటి విషయం. ఇటువంటి సందర్భంలో ఒక్కసారిగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు లైన్ తప్పుతున్నారు. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి బాధతో ఉన్నారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి ఎంతో కష్టపడితే కానీ మనం అధికారంలోకి రాలేదు, అది కూడా కూటమి 3 పార్టీల కలయికతో మనం అధికారంలోకి వచ్చాం. ఇది ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీలో ఒక కొత్త సంస్కృతి అనేది మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. అదేంటంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు, ఇక రకరకాలుగా. ఇలాంటి సందర్భంలో ఇదివరకు అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడు కూడా ఎవ్వరూ రోడ్డెక్కి వారి వాయిస్ వినిపించినటువంటి సందర్భాలు లేవు. ఇటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా ఏం జరుగుతుంది పార్టీలో అంటే చాలా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సందర్భంలో పార్టీలో కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వర్గ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు చాలా ఎక్కువగానే మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఇది చేసావంటే నువ్వు అది చేసావని. ఇలాంటి సందర్భంలో పార్టీ కొత్త రక్తం అనేది కనిపిస్తుంది. పార్టీలో దీనికి సంబంధించి కొత్త కమిటీల ఏర్పాటు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసి దాని బాధ్యతలు నారా లోకేష్కి అప్పగించడం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇలాంటి సందర్భంలో మహానాడు కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. దీనికి సంబంధించి నెల్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేసింది. 26, 27, 28 మే నెలలో జరగబోయేటువంటి ఈ మహానాడు 3 రోజుల కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఘనంగా జరిపించాలి. దీనికి సంబంధించి పార్టీలో ఇప్పటి వరకు జరగని విధంగా ఈ 3 రోజుల పాటు జరగాలి. అది నెల్లూరు వేదికగా 150 ఎకరాల్లో దాదాపుగా దీన్ని ప్లాన్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే మొదట రకరకాల ప్లేసెస్ అనుకున్నారు, కానీ నెల్లూరునే ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఆ పరిసర ప్రాంతాల్లో నెల్లూరు కానీ ప్రకాశం కానీ అటువైపు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కాస్త బలహీనంగా ఉంది. క్యాడర్ ఉన్నప్పటికీ అక్కడ కాస్త కొన్ని వర్గ విభేదాలు, రకరకాల ఇష్యూస్తో పార్టీ వెనుకబడింది అనేది. ఆ వేదిక ఏదైతే నెల్లూరు నుంచి నిర్వహించడం ద్వారా ఒక కొత్త జోష్ అనేది పార్టీలో కనిపిస్తుంది అనేది అధినేత ఆలోచన విధానం. దీనికి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ జరగని విధంగా చినబాబు ఆధ్వర్యంలో ఈ 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమాలని ఘనంగా నిర్వహించాలి. దానికి సంబంధించి దాదాపుగా 20 కమిటీలను కూడా తాజాగా వేశారు. దానికి ఎప్పుడు కమిటీలు వేస్తారు, కానీ ఈసారి ఆ కమిటీల్లో లోకేష్ బాబు టీం ఎక్కువగా ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పటికే పార్టీలో సీనియర్లకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు, గుర్తింపు అనేది లేదు అనే ఒక అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ కమిటీల్లో కూడా కొంతమందికి అవకాశం దక్కకపోవటం, ఇవ్వకపోవటం అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కూటమిలో నెలకొన్నటువంటి పరిస్థితులు, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారేటువంటి అంశాలుగా మనం చూడాలి. ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఒక సరికొత్త నినాదం, విధానంతో వెళ్తుంది. అలాగే ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి. ఇక నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి. మరి ముఖ్యంగా పార్టీలో యువత, మహిళలను ఎక్కువగా తీసుకురావాలనేది ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచన. సో ఇలాంటి సందర్భంలో మరోపక్క తెలుగుదేశం పార్టీలో నెలకొన్నటువంటి వివాదాలు కానీ విభేదాలు కానీ రోడ్డెక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, అలాగే
విజయవాడ ఎంపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తాజాగా కూడా ఆయన మాట్లాడారు. ఇలాంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కాస్త లైన్ దాటుతున్నారు. దాన్ని కూడా సెటరైట్ చేయాలి, ఈ కీలకమైనటువంటి బాధ్యతలన్నీ లోకేష్కు అప్పగించాలి అని అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఏదైతే ఈ మహానాడు 3 రోజుల పాటు కార్యక్రమాలు అయిన తర్వాత లాస్ట్ రోజు 28వ తేదీన ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పార్టీలో కూడా ఒక భిన్నమైనటువంటి చర్చ. అనుభవం లేనటువంటి వారికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్నటువంటి సీనియర్లకు ఎక్కడా కూడా తగినటువంటి గుర్తింపు ప్రాధాన్యత దక్కడం లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానంతో ఉంటే పార్టీలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి అనేది కొంతమంది వాదన. మొత్తానికైతే ఈ మహానాడు కార్యక్రమాన్ని ఎప్పుడు జరగని విధంగా ఒక రకమైనటువంటి ఉత్తేజంతో సరికొత్త ఉత్సాహంతో నిర్వహించాలి. దీనికి సంబంధించి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇది. వాస్తవంగా చెప్పాలంటే బాధ్యతలు స్వీకరించిన తదుపరి ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని మీద అంచనాలు మాత్రం చాలా భారీ స్థాయిలోనే ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.